హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ రాక్ నేచర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేనైతే ఒక పెద్ద కెనాల్ ఉందబ్బా, ఈ కెనాల్లోకి వచ్చినాను. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది, మీకు లాస్ట్ వరకు వీడియో చూసేటట్లు ప్లాన్ చేసుకోండి. అండ్ మనము వర్షాలు అయితే ఫుల్గా కొట్టినాయి మా దిక్కు అయితే. అండ్ నైట్ టైంలో వర్షం అయితే ఫుల్గా కొట్టింది ఫ్రెండ్స్, అండ్ చాలా డేంజర్గా కొట్టింది. అండ్ నిన్న మొన్న ఒక 3-4 డేస్ నుండి అయితే వర్షాలు అయితే కొట్టలేదు, అండ్ కొట్టిపోయినాయి. కాకపోతే చాలా ఎండలు అయితే తీవ్రంగా కొట్టినాయి. కొద్దిగా నైట్ టైంలో వర్షం అయితే చాలా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే బాగా కొట్టింది. ఒక అండ్ గంట సేపు అయితే కొట్టింది, గంటన్నర కొట్టింది ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ అయితే నేను ఉపాధి హామీకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. కెనాల్ ఉంది ఇక్కడ చూడండి. మొత్తానికైతే ఈ కెనాల్లో భాగంగా మనమైతే నేను కొంచెం కాలు చేతులు అయితే మొహం కడుక్కుంటాం కదా ఫ్రెండ్స్, అట్లాగే వచ్చి కడుక్కున్నాను. అండ్ చాలా బాగుంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయితే వాటర్ అయితే ఫ్లోలో వస్తున్నాయి, మన జారుకుంటూ వస్తున్నాయి కెనాల్ వైపు అయితే. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా బాగుంది, మంచి వాతావరణం, మంచిగా ఉన్నటువంటి వాటర్లో నాకైతే ఇక్కడ చూస్తే కాసేపు ఉండి మొహం కడుక్కోవాలనిపించింది. అండ్ చాలా మంచిగా పారుతూ ఉన్నాయి నీళ్ళు వచ్చేసి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు ఉంది, ఇది మద్ది చెట్టు అని అంటారు ఫ్రెండ్స్ ఈ చెట్టును వచ్చేసి. అండ్ ఈ చెట్టులో నుండి మనకైతే వాటర్ ఏ విధంగా అయితే వస్తూ ఉన్నాయి చూడండి. పైన కూడా వాటర్ లేవు, మీకు చూపిస్తాను. పైన కూడా వాటర్ అయితే అస్సలు వాటరే లేవు చూడండి. అండ్ పైన వాటర్ లేవు, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు అండ్ త్వరలో నుండి అయితే వాటర్ ఏ విధంగా వస్తూ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. అండ్ చాలా బాగా వస్తున్నాయి కదా. అండ్ చూడండి చెట్టు ఏర్లలో నుండి వాటర్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. సో నాకైతే ఈ వాటర్ని చూస్తే నాకు మొహం కడుక్కోవాలనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే గంగాదేవి మనం మురికి వాటర్ అవి ఇవి అని అనుకుంటారు కదా, కాకపోతే ఇలా పారినటువంటి వాటర్ చాలా ఫిల్టర్ అవుతాయి, మంచి వాటర్. అండ్ గంగమ్మ తల్లి ఏ మురికిని తన ఒడిలో ఉంచుకోదు ఫ్రెండ్స్. అండ్ ప్రతి ఒక్కరు అనుకుంటారు డర్టీ వాటరు, ఇలాంటి వాటర్ కొన్ని మురికి వాటర్ మలినాలు ఉంటాయి అవి ఇవి అని అనుకుంటారు. కాకపోతే మేమైతే పల్లెటూరులో ఉండి అండ్ ఇలాంటి వాటర్ కడుక్కోవాలంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్, చాలా మంచిగా ఉంటుంది. అండ్ సమ్మర్లో అయితే మేమైతే ఇవే వాటర్ని అయితే తాగుతూ ఉంటాము. ప్రజెంట్ అయితే నేను ఉపాధి హామీ చేసి ఇక్కడికి వచ్చినాను. వస్తూ చూస్తే వాటర్ అనేది చాలా మంచిగా అనిపించినది, అందుకనే కాసేపు ఉండి అండ్ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ మొహం కడుక్కున్నాను. కాకపోతే ఈ చెట్టు అయితే నాకు చాలా డిఫరెంట్ అనిపిస్తూ ఉంది. ఎందుకైతే ఇక్కడ పైన కూడా చూసుకున్నట్లయితే మనకు వాటర్ అనేది లేవు. అండ్ చూడండి పైన మొత్తానికైతే చెట్టుకు ఉన్నటువంటి వాటర్ లేవు. కాకపోతే నేను అనుకుంటున్నా ఈ కాలువ వెంబడి వచ్చినటువంటి వాటర్ వచ్చేసి ఇక్కడ చెట్టులో నుండి రావచ్చేమో అని అనుకుంటున్నాను. చూడండి మొత్తానికైతే చాలా బాగా అనిపిస్తూ ఉంది వాటర్ ఏ విధంగా వస్తాయినా చెట్టు లోపల నుండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ కూడా చాలా బాగుంది వాతావరణం. అండ్ చాలా బాగా అనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ అక్కడ. అండ్ పచ్చని వాతావరణం, పచ్చని చెట్లు, అండ్ మధ్యలో ఉన్నటువంటి వాటర్ అనేది చాలా బాగుంది. అండ్ చూడండి ఈ విధంగా అయితే పారుతూ ఉంటాయి అబ్బా, మంచిగా ఫిల్టర్ అవుతూ ఉంటాయి. మేము వచ్చేసి ఇవే తాగుతూ ఉంటాము ఎక్కడైనా అడవిలోకి వెళ్ళినప్పుడు మాకు దాహం వేస్తే కూడా. అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం వచ్చేసి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను ఇంటికి వెళ్తాను. అండ్ ఇంకొక వ్లాగ్ ఉంది సాయంత్రము, అండ్ ఈవినింగ్ టైంలో వ్లాగ్ వస్తుంది ఖచ్చితంగా అయితే. అండ్ సపోర్ట్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వారు ఎవరైనా చూస్తే ఇలాంటి మంచి నేచర్సే నేను చూపిస్తూ ఉంటాను. ఎక్కడన్నా నేను వెళ్తే మంచి ప్రదేశాలు కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను మీకు. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ మంచి వ్లాగ్స్ తోటి మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్.